ఏప్రిల్ 29వ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి ఒక శుభం మరియు ఒక అశుభం జరిగే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ 29వ తారీఖు బుధవారం రోజున ధనస్సు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. రాశి వారికి ఏ శుభం జరుగుతుంది, ఏ అశుభం జరుగుతుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచారం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది కూడా. అలానే ఈ రాశి వారు అందరినీ కూడా తమ సొంత వారిలా భావిస్తూ ఉంటారు. తమ మన అనేటటువంటి భేదాన్ని అస్సలు కూడా చూపరు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఆపదలో ఉన్నా సరే వెంటనే ఆదుకునేటటువంటి లక్షణాలను కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు. అంతేకాకుండా ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా సరే ఆదుకోవటానికి ముందుకు రావటానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారికి నాయకత్వం అయినటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. అంటే వీరు నాయకత్వం అంటే అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చెప్పటం కానీ ఇలా నాయకత్వం అయినటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గోచారం అయితే చాలా బాగుంది. ఈ సమయంలో వీరికి ఉన్నటువంటి సమస్యలు అయితే తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదృష్ట యోగం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక ఈ సమయంలో ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక శుభం ఉంది, ఒక అశుభం కూడా ఉంది. అయితే అసలు శుభవార్త ఏమిటి, మరి అశుభవార్త ఏమిటి అనేటటువంటి దానిపైన క్లారిటీగా తెలుసుకుందాం. ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి శుభయోగం ఉంది, అశుభయోగం కూడా ఉంది. అలానే గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఖచ్చితంగా మట్టి ముట్టినా సరే బంగారంగా మారుతుందని నమ్ముతాము. అలానే ధనస్సు రాశి వారికి గురువు అధిపతి, అలానే ఈ రాశి వారికి గురువు అనుగ్రహం కూడా ఉంది. దానివల్ల బలమైనటువంటి నిజాయితీ గల నైతికతను పాటిస్తారు. సత్యం, న్యాయాన్ని గౌరవించే రాశుల్లో ఈ రాశి కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా న్యాయమైనటువంటి విషయాలకు మద్దతు ఇస్తారు. సరైన విషయాలలో మీకు సహజంగానే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎప్పుడు న్యాయంగానే ఉంటారు. వీరికి ప్రజలను గౌరవించాలి అన్న గౌరవంగా చూసే గుణం ఉంటుంది. అలానే ఎప్పుడూ కూడా నిజాయితీ దృక్పథం కలిగి ఉంటారు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు. న్యాయమూర్తి అయినటువంటి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ఈ సమయంలో మీకు అధికంగా ఉన్నందువల్ల మీకు సహజంగానే ప్రగతిశీల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అటువంటిది ఈ సమయంలో మీకు అదృష్టం ఉంది. ఈ అదృష్ట కారణంగా మీరు జీవితంలో పై స్థాయికి వెళతారని కూడా చెప్పుకోవచ్చు. రానున్నటువంటి మరి కొన్ని రోజుల్లో కూడా మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టే అవకాశం కూడా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే అవి తొలగిపోయే అవకాశం కూడా ఉంది. మీకు ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోయి గ్రహాల అనుకూలత అయితే పెరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. గ్రహాల యొక్క అనుకూలత ఈ సమయంలో మీకు ఖచ్చితంగా ఉంది.
అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తికి ఒక శుభవార్త ఒక అశుభవార్త ఏమిటి అంటే గనక, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటిది ఏదైనా ఉంటే, అంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం అని చెప్పి, ఇక ఇలా ధనస్సు రాశి వారికి అయితే అదృష్ట యోగం అధికంగా ఉండటం వల్ల వీరికి ఉన్నటువంటి సమస్త పాపాలు ఈ సమయంలో తొలగిపోయి గ్రహాల అనుకూలత పెరిగి వీరికి ఫ్యూచర్లో పెట్టుబడి అంటే ఏదైతే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేశారో అది మీకు ఈ సమయంలో పూర్తిగా చాలా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. అది ఈ సమయంలో మీకు మంచి లాభదాయకమైనటువంటి వాతావరణాన్ని కూడా ఏర్పరుస్తుంది అని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి అత్యంత గొప్ప ధనస్సు రాశి వారికి ఇక రాజయోగం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి ఈ రాశి వారికి ఖచ్చితంగా అదృష్ట యోగం అయితే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలా మీరు ఫ్యూచర్ ప్లానింగ్లో చేసిన ఫ్యూచర్ కోసం చేసినటువంటివి మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయని చెప్పుకోవచ్చు. అలానే అశుభ వార్త ఏమిటి అంటే గనక, మీరు ఎవరిని ఏమి అనకపోయినా కూడా వారి వల్ల మీకు కొన్ని నిందలు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఏ వ్యక్తిని మీరు ఒక్క మాట కూడా అనకపోయినా సొంత వర్గాల వారు, సొంత బంధుమిత్రులతోనే మీకు కొన్ని అవమానాలు, అలానే వారి వల్ల మీ యొక్క మనస్సు కూడా పాడైపోయే అవకాశం అయితే ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు కొంతమంది వల్ల కూడా మీకు మీరు ఏమీ అనకపోయినా, ఎవరిని ఏమీ కూడా అనకపోయినా వారు మిమ్మల్ని కొద్దిగా బాధ పెట్టే అవకాశం అయితే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎవరిని ఏమీ అనకపోయినా ఇతరులే మిమ్మల్ని ఒకటి అనటం, ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి. తద్వారా మీకు సమస్యలు వస్తూ ఉంటాయి, అలానే బాధపడుతూ కూడా ఉంటారు. ఎవరిని ఏమి అనకపోయినా సరే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే మీలో మీకే వచ్చే అవకాశం కనిపిస్తుంది. కనుక మీరు ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు, ఏ విధంగా కూడా బాధపడవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే చేయని తప్పుకి ఈరోజు మీకు శిక్ష పడినప్పటికీ ఏదో ఒక రోజు మీకు ఉన్నటువంటి మంచితనం, అలానే మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని 100% కాపాడుతుంది అని గుర్తుపెట్టుకోండి. అలానే శుభవార్త వచ్చినా అశుభవార్త వచ్చినా ఏది వచ్చినా సరే ధైర్యంగా తట్టుకొని నిలబడేటటువంటి శక్తి సామర్థ్యాన్ని సంపాదించండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైనటువంటిది అని గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు ఏది వచ్చినా తట్టుకొని నిలబడేటటువంటి తత్వాన్ని మీరు కానీ సంపాదించినట్లు అయితే మీకు ఖచ్చితంగా బాగుంటుంది. ఎప్పుడూ కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు. అందరికీ మంచి చెయ్యాలి అనేటటువంటి మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, అందరి పట్ల సమానమైనటువంటి చూపించే భావం ఏదైతే ఉందో అది కొన్నిసార్లు మీకు మంచి చేసినప్పటికీ ఎప్పుడైనా సరే మంచి వారికే కష్టాలు అంటారు కదా, అలా ఒక రాయిని మనం ఎంత చెక్కితే శిల్పంగా తయారవుతుందో అలానే ఒక మనిషి కూడా ఎంతైతే మన కష్టపడతారో అప్పుడే వారికి అంత మంచి అదృష్టం అయితే లభిస్తుంది. ఈరోజు చాలా కష్టం ఉంది అని భయపడకూడదు. ఏదో ఒక రోజు ఆ కష్టం నుండి మీరు విడుదలవుతారని గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక రోజు ఆ సమస్య మిమ్మల్ని వీడి వెళ్ళిపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంతకు మించినటువంటి రెట్టింపు ఫలితాలు వస్తాయని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా మీరు బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేయండి. ఖచ్చితంగా మీకు లాభదాయకంగా ఉంటుంది. ఇలా ఈ యొక్క ధనస్సు రాశి వారికి అయితే అదృష్టం కలిసి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అదృష్ట యోగం కూడా వీరికి ఈ సమయంలో ఎక్కువగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఒక శుభవార్త ఏమిటి, ఒక అశుభవార్త ఏమిటి అనేటటువంటి దానిని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.